గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 2 స్కందాలు పూర్తి చేసాం, 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందంలో 5 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. 6వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఈ దక్షుడు అజ్ఞానాన్ని జ్ఞానంగా, దేహాదుల్ని ఆత్మ అని భ్రమిస్తూ ఉన్నాడు. దేవదేవుడైన మహాదేవుని నిందించాడు. వీడు మహాపాపి. వీడిని అనుసరించేవారు సర్వదా సంసారంలో చిక్కుకొని పుడుతూ చస్తూ మళ్లీ పుట్టుతూ ఉండదురుగాక. అంతేకాదు, శివుణ్ణి ద్వేషించే ఇక్కడున్న బ్రాహ్మణులు అర్ధనాదాలతో నిండిన వేదవాక్యాల వల్ల కళ్ళు కైపోంటి మనోమాలిన్యంతో కలత చెంది మోహపడి అసత్కర్మలపై ఆసక్తి పెంచుకుంటారు. తినదగినవి అనే ఆలోచన, తినతగినవి ఇవి తగనవి అనే ఆలోచన నశించి అన్నింటినీ ఆరగిస్తారు. విద్యను, తపస్సును, వ్రతాల్ని పొట్ట కోసం అవలంబిస్తారు. ధనం మీద, దేహం మీద, ఇంద్రియాల మీద ఆరాభిమానాలు కలవాళ్లై యాచకులై సంచరిస్తారు అని నందికేశ్వరుడు అక్కడి బ్రాహ్మణులను చెప్పించాడు. బ్రాహ్మణ వంశంలో బ్రాహ్మణ వంశానికి ఇచ్చిన నందీశ్వరుడు యొక్క శాపవాక్కులు విని భృగు మహాముని తిరిగి ప్రతిశాపం ఇవ్వాలనుకున్నాడు. ఈ లోకంలో ఎవరు శివదీక్షాప్రాయంలో, ఎవరు శివవ్రత దీక్షను అవలంబించిన వ్యక్తులను అనుసరించేవారో వారంతా శాస్త్రాలని విరోధులై పాషణలో కుదురుగాక. ఎందువల్లంటే వినండి, సమస్తమైన వర్ణాశ్రమ ఆచారాలను గురించి చెప్పేది, విధించేది వేదం. వేదం లోకాలకు క్షేమం కలిగిస్తుంది. అది సనాతనమైనది. దాన్ని పూర్వ ఋషి పుంగవులందరూ అంగీకరించారు. వేదం విష్ణువు నుండి ఆవిర్భవించింది. అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది, మంగళప్రదమైంది. దాన్ని ఆర్యులైన వారు అనుసరిస్తారు. అటువంటి వేదాన్ని బ్రాహ్మణులను నువ్వు నిందించావు. అంచేత శివదీక్షను కొనువారికి మద్యం పూజ్యమగుగాక. శివవ్రతులు భస్మాన్ని, జడలను, ఎముకలను ధరింతురుగాక. మూర్ఖులై శుచిత్వం లేని వారై పాషణులై నశింతురుగాక. ఈ విధంగా నందీశ్వరుడు, భృగుమహర్షి ఒకరినొకరు శపించుకొని, అయినా వాళ్ళు దైవానుగ్రహం గల వాళ్ళు కాబట్టి నశింపలేదు. అప్పుడు వ్యాకుల హృదయ శివుడు అనుచరులతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. పాప విదురుడైన ఓ విదురా, మైత్రేయుడు చెప్తున్నాడు, సర్వశ్రేష్ఠుడైన నారాయణుడు యజ్ఞంలో పూజనీయుడు. అటువంటి యజ్ఞాన్ని బ్రాహ్మణులు 1000 సంవత్సరాలు యథావిధిగా చేశారు. గంగానది, యమునా నది సంగమించే ప్రయాగ క్షేత్రంలో సదస్సులు యజ్ఞావసాన దీక్షా స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకుని తమ తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు అని మైత్రేయ మహర్షి విదురుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు. ఆ తర్వాత మామయ్యైన దక్షునికి, అల్లుడైన శివునికి పరస్పర వైరం నానాటికి పెరుగుతూ ఉండగా చాలా కాలం గడిచింది. బ్రహ్మ దక్షుణ్ణి ప్రజాపతులందరికీ అధ్యక్షుని చేసినందుచేత ఆ అధికార గర్వం చేత, పరమేశ్వరుడిపై ఉన్న పగ చేత దక్షుడు బ్రహ్మవేత్తల్ని, పరమేశ్వరుణ్ణి ధిక్కరించి రుద్రహీనమైన వాజపేయం అనే యజ్ఞం చేశాడు. శివుడు లేనిది యజ్ఞం ఉండదు. అయినా దక్షుడు ఆ విధంగా చేశాడు. వాజపేయం చేసిన తర్వాత బృహస్పతి సవనం అనే యజ్ఞాన్ని చేయడానికి దక్షుడు పూనుకున్నాడు. ఆ బృహస్పతి సవనం అనే యజ్ఞాన్ని చూడాలనే వేడుకతో మహామునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు భార్యాసహితులై వచ్చి దక్షుడిని దీవించారు. దక్షుడు యథాశక్తి వారికి చేసిన పూజలను సంతోషంగా అందుకున్నారు. దక్షుని యజ్ఞ వైభవాన్ని అనేక విధాలుగా కొనియాడుతూ దేవతలు ఆకాశంలో వెళ్తున్నారు. ఆ కలకలాన్ని కైలాసంలో ఉన్న దక్షుని కూతురైన సతీదేవి ఆలకించి కుతూహలంతో ఆకాశంలో చూసింది. తన తండ్రి దక్ష ప్రజాపతి చేసే యజ్ఞాన్ని చూడాలనే ఉత్సాహంతో సమస్త దిక్కుల్లో ఉండేవారు వెళుతున్నారు. అప్పుడు ఉరకలు వేసే ఉత్సాహంతో తమ తమ భర్తలతో కూడి దివ్య విమానాలు అధిరోహించి గంధర్వ దేవతా స్త్రీలు ఆకాశంలో వెళుతూ ఉన్నవారిని, అట్లా వెళుతున్న వాళ్ళని సతీదేవి చూసింది. ఆ స్త్రీలు చెవి కమ్మలు నవరత్నాలు దాపినవి. ఆ స్త్రీల యొక్క చెవి కమ్మలు ఆ కాంతులు అద్దాల వంటి చెట్లపై పడుతున్నాయి. మేలిం బంగారంతో చేయబడిన పతాకాల కాంతులు మూపులపై వ్యాపిస్తున్నాయి. చీనాంబరాల కాంతులు మలనూళ్ల కాంతులతో కలిసి మెరుస్తున్నాయి. లేడి కన్నుల వంటి ఆ స్త్రీల యొక్క కన్నుల వెలుగులు 4 దిక్కులకు ప్రసరిస్తున్నాయి. అటువంటి స్త్రీలను చూసిన సతీదేవి కుతూహలంతో తన ప్రాణపతి అయిన పశుపతి పరమేశ్వరుణ్ణి చూచి, విన్నారా, మీ మామగారైన దక్ష ప్రజాపతి దీక్షాపురుడై యజ్ఞం చేస్తున్నారట. పుట్టుకలేని పరమశివ, ఆ యజ్ఞాన్ని చూడాలనే వేడుకతో
అదిగో ఆ దేవతలంతా గుంపులుగా వెళుతున్నారు చూడండి స్వామి, మనం కూడా అక్కడికి వెళ్ళాలి అనే కోరిక నాకు కలుగుతున్నది అన్నది. రేపు మనం మిగతా కథని 7వ అధ్యాయంలో చెప్పుకుందాం. 7వ భాగంలో. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యో సమస్తరిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. శ్రీ అజ్ఞానంద గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय कोराहार